యాక్చువల్‌గా డబ్బింగ్ ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అంటే అందరికీ ఇష్టం. అంటే వావ్! అసలు ఇన్ని రోజులు మనము ఈ క్యారెక్టర్‌ని మనం టీవీలో చూస్తున్నాము. బట్ ఈ వాయిస్ ఎవరిది అని మనం ఇప్పటివరకు చూడలేదు. బట్ ఆవిడ ముందుకొచ్చి చెప్తున్నారు అనంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ ఉంటారు. నాకు స్పెషల్ అట్రాక్షన్ మీలో ఏంటి అనంటే రైల్వేకి వాయిస్ ఇచ్చారు చూసారా? అవును. అవును. చాలా బాగా నచ్చింది. ఒక్కసారి మీరు ఎన్ని సార్లు చెప్పినా సరే మళ్ళీ మాకు వినాలనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది రైల్వే స్టేషన్ మీరు చెప్పాలి. ర్యాండమ్‌గా చెప్పేస్తాను. ఓకే. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 1, 2, 3, 4, 5 సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళవలసిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 1పై వచ్చి ఉన్నది. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 1, 2, 3, 4, 5 सिकंदराबाद से नई दिल्ली जाने वाली सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 1 पर खड़ी है. For the kind attention of passengers, train number 1, 2, 3, 4, 5 from Secunderabad to New Delhi Superfast Express is on platform number 1. వావ్! ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది కదా? ఇప్పటికి కూడా ఉంది. అంటే నాకు మీ వాయిస్ ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నేను ఎప్పుడైనా ట్రైన్‌లో ట్రావెల్ చేసినప్పుడు సికింద్రాబాద్ అలా వెళ్ళినప్పుడు ఈ వాయిసే వస్తూ ఉంటుంది. అవును. అవును. స్టిల్ మీది ఉందండి. ఉంది. ఎన్ని ఇయర్స్ బ్యాక్ చెప్పారు మీరు? చాలా ఇయర్స్ అయిపోయింది. 2006లోనో 7లోనో చెప్పాను. బట్ స్టిల్ ఇప్పటికీ ఉన్నాయి అవి. ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు ట్రైన్ నంబర్స్ మారుతూ ఉంటాయి కదా, అన్ని ట్రైన్ నంబర్స్ కి మీకు చెప్పించుకుంటారా లేకపోతే 1, 2, 3? లేదు ట్రైన్ నంబర్స్ లాగా ఉండవు. లైక్ నేను ఆల్రెడీ చెప్పానంటే ఏంటంటే డిజిట్స్ 0, 1, 2, 3, 4, 5 అవి రికార్డ్ అందుకే పాజ్ అవుతూ అలా ఎడిట్ అవి రికార్డ్ అవుతాయి. అవి రికార్డ్ చేసిన తర్వాత వాటిని మీకు మ్యాచ్ చేస్తారు. ఎట్లా కావాలో అలాగే మార్చుకుంటారు. అలాగే సిమిలర్లీ ప్లాట్ఫామ్ నంబర్స్ కూడా అలాగే ఉంటాయి. బికాస్ ఎందుకంటే ఒక్కొక్కసారి సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ప్లాట్ఫామ్ మారిపోతూ ఉంటుంది కదా. సో అప్పటిదప్పుడు వాళ్ళు మార్చేసి ప్లే చేస్తూ అనౌన్స్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు మరి మెట్రో వచ్చింది, ఇలాంటివి ఏమైనా మళ్ళీ మీకు అవకాశాలు వచ్చాయి రైల్వేకి ఇవ్వడానికి? మళ్ళీ మెట్రోది లేదు. నేను మళ్ళీ ఈ మధ్య కాలంలో ఎవరో అడిగితే ఒక స్టేషన్ కి ఏదో చెప్పాను నేను. యా బట్ అది ఇంకా అంటే ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి అది కూడా ప్లే అవుతూనే ఉంటుంది. ఓకే. మెట్రోకి అయితే చెప్పలేదు. బేసిక్గా టెంపుల్స్ కి కూడా కొన్ని వాయిసెస్ వస్తూ ఉంటాయి. అవునవును. సో అలాంటి ఛాన్స్ ఏమైనా వచ్చింది? చాలా టెంపుల్స్ కి తీర్థయాత్ర ఈటీవీ వాళ్ళవైతే నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశాను. అండ్ పుష్పగిరి వైభవం అని ఒకటి మన పుష్పగిరి స్వామి గురించి ఒక డాక్యుమెంటరీ చేశారు. ఆ డాక్యుమెంటరీకి నంది అవార్డు వచ్చింది. దానికి నా వాయిసే ఉంది. పుష్పగిరి వైభవము. ఏదైనా కొంచెం గుర్తుందా? పుష్పగిరి వైభవం నాకు గుర్తులేదు కానీ బికాస్ చాలా ఇయర్స్ అయిపోయింది అది చెప్పి. జనరల్గా ఇవి టెంపుల్వి ఎలా ఉంటాయి అంటే హైదరాబాద్లో ఎంతో మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న దివ్యక్షేత్రం లేదా పవిత్ర ఆలయం బిర్లా మందిర్. ఇక్కడికి మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి చూస్తూ ఉంటారు, భగవంతుడిని దర్శించుకుంటూ ఉంటారు. సో దానికి ఎలా వెళ్తారు అన్నది అలాగే ఉంటుంది. లైక్ ఇది నౌబత్ పహాడ్ అని కొండ మీద ఉంది. అండ్ ఇట్లా మనం ఎలా ఉంటుంది అప్రోచ్ ఎలా ఉంటుంది, మనం టెంపుల్ కి వెళ్ళడానికి ఇలా గైడెన్స్ అంతా ఉంటుంది. అండ్ అలాగే ఆ టెంపుల్ రీచ్ అవ్వడానికి మనము డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తే వాళ్ళు ఎలా వెళ్ళాలి, అండ్ ఇన్ కేస్ సిటీకి సంబంధించిన వాళ్ళే అయితే అలాగే బిహారీ ద ట్రావెలర్ అని ఒకటి ట్రావెల్ షో. అది ఆల్మోస్ట్ మా టీవీ 14 ఇయర్స్ వరకు అది టెలికాస్ట్ కరుణ గారు చేశారు. దానికి కరుణ గారికి వాయిస్ నేనే అండ్ వాయిస్ ఓవర్ బ్యాక్ వెనకాల వచ్చే వాయిస్ కూడా నేనే చెప్పాను. సో అది ఎలా ఉంటుందంటే, హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో విహారీ ద ట్రావెలర్. ఈ రోజు మనం గుర్తొచ్చిందా? నేను చూసేదాన్ని కదా ఆ షో చూస్తూ. అలాగే ఉంటుంది. ఈ రోజు మనము సపోజ్ సింగపూర్కి వెళ్ళి ఈ రోజు మనం సింగపూర్కి చేరుకున్నాము. ఫస్ట్ మనం హోటల్లో చెక్ఇన్ చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న వివిధ పర్యాటక ప్రదేశాల్లో విహరిద్దాం. రండి మరి, ఆలస్యం ఎందుకు? అలా ఉంటుంది అన్నమాట అది.